Please like, subscribe, and press the bell icon to get all the updates. దేవుని వాక్యములో నుండి క్లుప్తమైన వాక్య ధ్యానము కొరకు ఎనభై 86వ కీర్తనలోనికి మనం దృష్టి సారిద్దాం. 86వ కీర్తన. మొదటి 2 వచనాలు చదువుతాను. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకుత్తరమిమ్ము. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడుము. నా దేవా, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవం కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, ఒక పబ్లిక్ హాలిడే దొరికింది. ఉద్యోగాలకు వెళ్ళే వారందరికీ వాళ్ళ కొంచెం తీరిక సమయం దొరికింది నాయన. ఈ తీరిక సమయాన్ని అనేక మంది అనేక రీతులుగా వాడుకుంటున్నారు. మేమైతే నీ సన్నిధిలో ఈ దినాన్ని గడపాలని ఆశించాం. నీ ముఖము చూడాలి, నీ స్వరం వినాలి, నీ దయగల మాటలు మేము ఆలకించి నీ యొక్క నూతన జీవాన్ని, నీ యొక్క అక్షయ జీవాన్ని మాలో నింపుకోవాలని మేము వచ్చాము తండ్రి. నూతన జీవం కలిగి నడుచుకోమన్నారు. ఆ జీవం నీలోనే ఉంది, మాకు కావాలి. వి వాంట్ టు బి ఫిల్డ్ విత్ యువర్ ఇన్కరప్టబుల్ లైఫ్ లార్డ్. అందుకే మీ దగ్గరికి వచ్చాం. మమ్మల్ని వట్టి చేతులతో పంపొద్దు నాయన. నీ శక్తితోనూ, నీ జీవంతోనూ, నీ జ్ఞానముతోనూ, నీ ప్రేమతోనూ, నీ నీతితో, నీ పరిశుద్ధతతో, నీ శక్తితో, నీ సామర్థ్యంతో మమ్మల్ని నింపి కంచి పంపించండి దేవా. వాక్య సేవ చేయబోతున్న మీ దాసుని మీ వశంలోకి తీసేసుకోండి. నీ యొక్క అబ్సల్యూట్ కంట్రోల్ లోపలికి మీ దాసుని తీసుకోండి. ఈ ప్రియ గృహమును మీరు ఆశీర్వదించండి ప్రభువా. నీ దాసుడు, నీ తమ్ముడు నోబుల్ ఈ మట్టి లోకంలో మాతో ఉండిన ఆ దినాలు మొదలుకొని తాను నీ దగ్గరికి చేరినటువంటి ఈ దినాలు ఇంతవరకును ఇక ముందుకును ఈ ఇల్లు ఎప్పుడు కూడా నీ వాక్యం కొరకు తెరవబడిన గృహం కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ తండ్రి, ఈ దినమున ఒక మంచి మాట విన్నాం. నెలకొక్కసారి తప్పకుండా ఈ గృహంలో స్తుతి ఆరాధన జరిపించుకోవాలని నిశ్చయించుకున్నాం అని జాన్ బాబు చెప్పారు. నీకు వందనాలు. ఆ మంచి సంకల్పం నెరవేరును గాక. ఈ గృహమంతా నీ మహిమతో నింపబడును గాక. ఈ గృహమంతా నీ శక్తిన మేఘముతో నింపబడును గాక. మా హృదయాలు నీ వాక్యంతో నింపబడును గాక తండ్రి. నీ వాక్య పరిచయం జరుగుతుండగా వినగలిగే శ్రద్ధ, ఏకాగ్రత మాకు ఇవ్వండి. మీరే మాట్లాడండి. గ్రహించడానికి జ్ఞానం, లోబడే హృదయ సున్నతి మాకందరికి దాయిచ్చేయండి ప్రభువా. ఈ దినమున మేము ఇక్కడి నుంచి ధన్యురమై వెళ్ళేందుకు సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదివినటువంటి లేఖన భాగంలో దావీదు భక్తుడు దేవునికి తనకున్నటువంటి రిలేషన్షిప్ అనేది వివరిస్తున్నాడు, చెబుతున్నాడు. దేవా, నేను నీ భక్తుడను. దేవునికి మనకున్నటువంటి బంధము, అనుబంధము, చుట్టరికము బహుముఖమైనది.
మల్టీ ఫేసెటెడ్. దేవునికి మనకు ఏం చుట్టరికం ఉన్నది అంటే చుట్టరికాలన్నీ కలిస్తేనే అది భక్తి. దేవునికి మనకు లేని అనుబంధమే లేదు. యాక్చువల్గా ఇదొక గొప్ప అంశం. దేవునికి మన మీద ఉన్న ప్రేమను స్ప్లిట్ చేసినప్పుడు మానవ బంధాలన్నీ ఏర్పడతాయి అన్నమాట. వెలుగు కిరణం అది స్ఫటికము ప్రిజంలో నుండి దాన్ని ప్రయాణింపజేస్తే అది ఎదుటి గోడ మీద 7 రంగులు గల ఇంద్రధనుస్సుగా ఏర్పడుతుంది. వెలుగు కిరణం వెలుగే. ఆ వెలుగును వెలుగుగా చూస్తే దాంట్లో ఏం కనిపించదు. స్ఫటికములో నుండి ఆ వెలుగు ప్రయాణిస్తే అది స్ప్లిట్ అవుతుంది అన్నమాట. దాన్ని విశ్లేషించుట డిఫ్లెక్షన్ అంటారు. రిఫ్లెక్షన్ అంటేనేమో ఆర్ అండ్ డి, ఒక లెటర్ డిఫరెన్స్ ఆ వర్డ్లో. ఆర్తో మొదలుపెట్టి రిఫ్లెక్ట్ అంటే అది ఉన్నట్టే గోడకు కొట్టుకొని మళ్ళీ వెనక్కి వస్తుంది, పరావర్తనం చెంది. అయితే గోడకు కొట్టి మళ్ళీ వెనక్కి రావడం పరావర్తనము, రిఫ్లెక్ట్ కావడం. డిఫ్లెక్షన్ అంటే డి రాసామనుకోండి 6 బదులు ఉన్న కిరణమును చిట్ల కొట్టుట, దాన్ని స్ప్లిట్ చేయటం అన్నమాట. ఎప్పుడైతే అలాగ స్ప్లిట్ అవుతుందో ఆ ఒక కిరణము 7 రంగులుగా ఏర్పడుతుంది. విబ్జిఆర్, వైలెట్, ఇండిగో, బ్లూ, ఇవన్నీ గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, అవి మనం 7 రంగులని చిన్నప్పుడు నేర్చుకున్నాం. గనుక దేవుడు ఎప్పుడు కూడా ధవళ వస్త్రధారి. జయించువారు తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు. తెల్లని వస్త్రాలు ధరించుకుంటారంటే ఇక కొంతమంది అది అక్షరాలా తీసుకొని తెల్ల బట్టలు తప్ప ఏమి తోడుకోకూడదు, ఓన్లీ వైట్ 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 అంటేనే పరిశుద్ధత అని అదొక సిద్ధాంతం తయారు చేశారు. దేవునికి తెలుపు ఒకటే ఇష్టము, వేరే రంగులు ఆయనకి ఇష్టం లేదని కాదు, అన్ని రంగులు ఆయన చేసినవే. అహరోను ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో సేవ చేయడానికి వెళ్ళినప్పుడు తెల్ల బట్టలు వేసుకొని పోలేదు. నీల, ధూమ్ర, రక్త వర్ణ వస్త్రములు, బ్లూ, రెడ్ అండ్ పర్పుల్, అంత బ్రైట్ బ్రిలియంట్ కలర్స్ అన్నమాట. కొట్ట వచ్చినట్టుండే రెడ్, పర్పుల్ అండ్ బ్లూ ఊహించుకుంటే కళ్ళకు స్పష్టంగా ఇట్లా మొక్క మీద కొట్టినట్టు కనపడతాయి ఆ రంగులు. దే ఆర్ నాట్ మైల్డ్ కలర్స్, దే ఆర్ వెరీ స్ట్రైకింగ్లీ రికగ్నైజబుల్ కలర్స్. తెలుపు తప్ప ఏది వేసుకున్నా దేవుడికి ఇష్టం లేదంటే అసలు ముందు అహరోను అతి పరిశుద్ధ స్థలంలోకే వెళ్ళలేడు. తెలుపు దేవుడు ఎందుకు కోరుకున్నాడంటే తెలుపులో అన్ని రంగులు ఉంటాయి కాబట్టి. 7 రంగులను సృష్టించి ఆ 7 రంగులు, ఇప్పుడు విబ్జిఆర్ దాంట్లో వైట్ ఉండదు, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఉంటుంది కానీ వైట్ ఉండదు. మరి వైట్ ఎలాగ వచ్చిందంటే ఈ 7 కలిపితేనే వైట్ వచ్చింది. కనుక పరిశుద్ధత అనగా అర్థం ఏంటంటే అన్ని ఇమోషన్స్, అన్ని భావోద్రేకములు, అన్ని బంధములు, అనుబంధములు సమపాళ్లలో కలిసిన ఆరోగ్యకరమైన, ఆరోగ్యవంతమైన సమ్మేళనమే పరిశుద్ధత అని నిర్వచనం. వైట్నెస్, వైట్ కలర్ ఈజ్ అ సింబల్ ఆఫ్ హోలీనెస్. వైట్ ఈజ్ హోలీనెస్ అంటే ఇప్పుడు గ్రీన్ ఎందుకు హోలీనెస్ కాదు, బ్లూ ఎందుకు హోలీనెస్ కాదు, వైట్ ఎందుకు పరిశుద్ధత అంటే అన్ని రంగులు కలిసింది రంగు ఒక్క వైట్ మాత్రమే. అన్ని ఎమోషన్స్, అన్ని అనుబంధాలు, అన్ని భావోద్రేకాలు, కోపము, ద్వేషం, ప్రేమ, కరుణ, ఈ నవరసాలు, అన్ని రకాల ప్రేమలు,
కలిసినదే పరిశుద్ధత. కనుక దేవునితో మనకున్న అనుబంధం అనేది ఈ అన్ని రంగులలో ఉండాలి. అదే దేవభక్తి సాధన. దేవుని స్తోత్రం కలిగిన కాక. అన్ఫార్చునేట్లీ చాలామంది ఏంటంటే దేవుని దగ్గరకు వస్తారు కానీ దేవుని రుచి చూడరు. దేవుని దగ్గరకు వస్తారు కానీ దేవునితో వ్యక్తిగత అనుబంధం నెలకొల్పుకోరు. మానవ అనుబంధాలు ఉన్నాయి అనుకోండి. ఒకడు అన్నయ్య అవుతాడు, ఒకడు తండ్రి అవుతాడు, ఒకడు స్నేహితుడు అవుతాడు, స్నేహితురాలు, అమ్మ, పిన్ని, మేనత్త, ఈ అన్ని సంబంధాలు ఉంటాయి. దేవుని దగ్గరకు వచ్చాం. దేవుడు ఏమవుతాడు అంటే తండ్రి అవుతాడు, అన్నయ్య కూడా అవుతాడు. ఎందుకు? దేవుడు తన కుమారుడు అనేక మంది సహోదరులలో జ్యేష్ఠుడు ఉన్నట్లు. రోమా 8:29. తన కుమారుడు అనేక మంది సహోదరుల్లో జ్యేష్ఠుడగున్నట్లు దేవుడు ఎవరిని ముందెరిగానో వారిని నిర్ణయించాడు. సో యేసయ్య మన పెద్దన్నయ్య. ఇదిగో నేను నాకు ఇచ్చిన పిల్లలు ఉన్నాడు, తండ్రి కూడాను. మిమ్మల్ని దాసులని పిలవక మిమ్మల్ని స్నేహితులని పిలుచున్నాను. మన ఫ్రెండ్ కూడాను. అన్నయ్య, తండ్రి, ఫ్రెండు, ప్రియుడు, భర్త కూడా. గొర్రెపిల్ల భార్య అని సంఘానికి పేరు. ఇవన్నీ కాక కొడుకు కూడా. దేవుని వాక్యమును విని గైకొని వారే నా తల్లి అన్నాడు. యేసుకు తల్లి అనిపించుకోగలిగిన ధన్యత ఆది సంభూతునికి తల్లి అనే ఆ ఉన్నతమైన హోదా మరియమ్మకు, తర్వాత సంఘానికి, ఇద్దరికి ఉంది. గనుక ఇది దావీదు భక్తుని కీర్తన. అంతకుముందు ఉన్నది కోరహు కుమారుల కీర్తన 85, 84 కోరహు కుమారుల కీర్తన. 86 వస్తే దావీదు కీర్తన. దావీదు భక్తుడు భక్తి సాధన చేస్తూ ఉన్నాడు. ఈ భక్తి సాధనలో ఏంటంటే, నేను నీ భక్తుడను అనే ఒక స్టేట్మెంట్ చేస్తూ ఉన్నాడు. నేను నీ భక్తుడను, నేను నీకేమవుతానో చెబుతున్నాడు. మనం కూడా దేవునికి చెప్పాలి. మనం దేవునికి ఏమవుతాము? నేను నీ కుమారుడను, నీ కుమార్తెను, నువ్వు నా సర్వం అని దేవునికి మనం చెప్పగలగాలి. ఆ తర్వాత ఇంకొక విషయం చెప్తున్నాడు, యెహోవా నేను దీనుడను. దేవుని ముందు మనం ఈ మాట చెప్పగలగాలి. ఎందుకంటే దేవునికి దీనులే ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి దీనులు చాలా ఇష్టం. 34వ కీర్తనలో ఈ మాట అంటాడు, 6వ వచనం, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతన్ని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. దీనులు 2వ వచనం, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని. నేను భక్తి సాధనలో 3 కోణాలు అనే అంశం ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాం. మొట్టమొదట ఊర్ధ్వముఖం, అప్వర్డ్, వర్టికల్లీ, దేవునితో మనకుండే అనుబంధం, దాన్ని సరి చేసుకోవాలి. అన్ని చుట్టరికములు కలిగిన అనుబంధంగా దేవునితో మన అనుబంధాన్ని పెంచుకోవాలి. నాన్న అవుతాడు, భర్త అవుతాడు, అన్నయ్య అవుతాడు, కొడుకు అవుతాడు, అన్నీ అవుతాడు. అన్ని కోణాలలో ప్రభువును మనం ప్రేమించగలగాలి, అన్ని కోణాల్లో ప్రేమను పొందగలగాలి. ఇకపోతే అంతర్ముఖము, లోపలికి, అదేంటంటే బిల్డింగ్ అప్ అవర్ క్యారెక్టర్.
భక్తి సాధనలో ఇంకో ముఖ్యమైన భాగం దేవునితో అనుబంధం సరిగా ఎప్పుడు ఉంటుందంటే ఇన్నర్ మ్యాన్ సరిగా ఉన్నప్పుడే. దేవునితో నాకు అనుబంధం ఉండాలి, నాకు ఆశ, అందరికీ ఆశ. కానీ ఒక్కోసారి కుదరదు. ఎందుకంటే గర్వ హృదయం ఉన్నప్పుడు దేవునికి మనం అసహ్యులుగా ఉంటాము. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. ఆయన అహంకారులను ద్వేషిస్తాడు, దీనులకు తన కృప అనుగ్రహిస్తాడు. ఆయన కొండ మీది ప్రసంగాన్ని చేస్తూ మత్తయి 5వ అధ్యాయంలో మొట్టమొదట మొదలు పెడుతున్నామన్నాడు, దీన మనసు ఆత్మ విషయమై దీనులు ధన్యులు. రెండవది సాత్వికులు ధన్యులు. క్రైస్తవుడు అనే మాటకు పర్యాయ పదము దీనుడు. అందుకే 34వ కీర్తన 2వ వచనంలో దీనులు దానిని విని సంతోషించెదరు. దేవునికి స్తోత్రం. దీనులు అంటే ఎవరు? భక్తులని అర్థం, దేవుని బిడ్డలని అర్థం. దీనుడు అనే దానికి వ్యతిరేక పదం యాంటానిమ్ ఏంటంటే గర్విష్టి. గర్వహృదయుడు అనే మాటకు పూర్తి వ్యతిరేక పదం ఏంటంటే గర్వహృదయానికి వ్యతిరేకం దీన మనస్సు. గనుక అహంకారులుగా మనం ఉంటే దేవునితో సమాధానం కుదరదు, సాధ్యం కాదు. మనం దీనులుగా ఉండటానికి మనం సాధన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం దీనులం కావడం కొరకే సహాయకరముగా ఉండడానికి దేవుడు మనల్ని శ్రమల పాలు చేస్తాడు. అనేక గాయాలు, శ్రమలు, నిరాశ, నిస్పృహలు, సమస్యలు ఎందుకు వస్తాయంటే మనల్ని దీనులుగా చేయడానికి. 40వ కీర్తన 17వ వచనం చూడండి దయచేసి. నేను శ్రమల పాలై ఏమైపోయాడంట? దీనుడు అయిపోయాడు. దీనుడు. దీనిని మనం సాధన దీన మనస్సు అనేది సాధన చేయాలి. మరి ఎక్కువ ఉన్నతమైన వాటి మీద ఆశ పెట్టుకోవడం కానీ, డంబముగా ప్రవర్తించడం కానీ, డంబముగా ఆలోచించడం కానీ మనం చేయకూడదు. మనం దేవుని సన్నిధిలో ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ప్రభునందు ప్రియులారా, మరి కీర్తనకారుడు పదే పదే చెబుతాడు. 131వ కీర్తన చూడండి, 2వ వచనం. ఇది దావీదు కీర్తనే. 131 నేను నా ప్రాణమును, హీఈస్ డీలింగ్ విత్ హీజ్ ఓన్ సోల్. తన అంతరంగముతో ఆయన ఒక ప్రక్రియ చేస్తున్నాడు. సముదాయించుకొని ఉన్నాడు. ఇంకేం చేశాడు? నిమ్మళపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. తర్వాత 131వ కీర్తన మొదటి వచనము చివరి మాట, నాకు అందని వాటి యందైనను గొప్ప వాటి యందైనను నేను అభ్యాసము. దేవుని బిడ్డలారా, అభ్యాసం అనేది ఎక్కువ క్రైస్తవ జీవితంలో అత్యవసరమైన విషయం. అభ్యాసం అనే మాట పౌలు భక్తుడు కూడా ఆయన వాడతాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. 14 5:14 లాస్ట్ వర్స్. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను దేవునికి స్తోత్రం. అభ్యాసము చేత వారికి ఏం కలుగుతుందట? సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికే తగును. అభ్యాసము చేయుట, సాధన చేయుట, ఇదంతా కూడా దాదాపు సమానార్థకములే. సాధన చేయుట, అభ్యాసము చేయుట. మనము దేవభక్తి విషయములో సాధన
చేయాలన్నాడు. 1 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనంలో దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవాలి. దేవభక్తిలో 3 కోణాలు అండి. మొత్తం పైకి ఊర్ధ్వముఖంగా ఏంటంటే దేవునితో మనకున్న సంబంధ బాంధవ్యాలను కట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అది ఎలా ఉండాలంటే మానవ బంధాలన్నీ దేవుని ప్రేమలోనే మనం చూడగలగాలి. ఆయనలోనే తండ్రిని, ఆయనలోనే అమ్మని కూడా చూడగలగాలి. అమ్మని ఆయనలోనే, నాన్నని ఆయనలోనే, భర్తని ఆయనలోనే, స్నేహితుడిని ఆయనలోనే, ఆఖరికి ఒక కొడుకులాగా కూడా దేవుణ్ణి మనం ప్రేమించాల్సి వస్తుంది. మీకు తెలుసా, చిన్నపిల్లలు గాయపడితే వాళ్ళని మనం ఓదారుస్తాం. దేవుడు కూడా గాయపడతాడు. మరి దేవుడు గాయపడడా? గాయపడినప్పుడు దేవునికి కూడా మనం అనునయ వాక్యాలు చెప్పాలి. తండ్రి క్షమించు, మా ఇంటికి వస్తే మిమ్మల్ని గాయపరిచాను. అయినా అన్నీ తెలిసిన వాడివి, నీకు తెలియంది ఏముంది? ఈ గాయాలన్నీ వస్తాయని తెలిసే కదా సృష్టి చేశావు. ఒకనాటికి నీవు నేను ఈ చేదు అనుభవాన్ని బట్టి కూడా మనం ఆనందిస్తాం కదా. నీకు తెలుసు తండ్రి, నువ్వు దుఃఖపడకయ్యా, నన్ను కూర్చి దుఃఖపడకు, మనుషుల మీద మా బుద్ధిహీనతను చూసి దుఃఖపడకు అని దేవునికి నచ్చజెప్పుకోవాలి, దేవునితో మాట్లాడాలి. ఇలా భక్తి అనేది సంపూర్ణంగా బహిర్గతమైనప్పుడు అది మనుషులకు అర్థం కాదు, పిచ్చిలాగా ఉంటుంది. దేవుడు కూడా గాయపడతాడు. ఎక్కడో కాదు, భక్తుల గృహములలోనే గాయపడతాడు. జకరియా గ్రంథానికి రండి దయచేసి. ఎక్కడో కాదు, 13వ అధ్యాయం జకరియా 13 6వ వచనం. నీ చేతులకు గాయములు ఏమి అని వారు అడుగగా వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పు. ఇతడు ఎవరు అంటే, ఇతడు ఒక కాపరి. ఇతడు ఎవరు? మరి 5వ వచనం. నేను ప్రవక్తను కాను, బాల్యముననే నన్ను కొనిన ఒకని యొద్ద సేద్యపు పనివాడనై ఉన్నాను. అంటే వ్యవసాయదారుడు. ఆయనే 7వ వచనంలో గొర్రెల కాపరి అయ్యాడు. 7వ వచనంలో కాపరి, 5వ వచనంలో వ్యవసాయదారు. ఎవరి అంటే మన ప్రభు అయిన యేసు. నీ చేతులకు గాయములేమి? మన ప్రభు అయిన యేసును శిలువ మీద మేకులతో కట్టినప్పుడు చేతుల్లో గాయాలైనవి. నీ చేతులకు గాయములు ఏమిటంటే, నన్ను ప్రేమించిన వారి ఇంట్లో నేను ఉండగా నాకు ఈ గాయాలు అయినాయి. నేను ప్రేమించిన వాళ్ళే కాదు, వాళ్ళు నన్ను ప్రేమించినోడు. నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం, కానీ గాయాలు చేశారు. ప్రేమ ఉంది కానీ ఎలా వ్యక్తం చేయాలో తెలియదు. అమాయకులు, మూఢులు. దే లవ్ మీ బట్ దే హర్ట్ మీ. దేవునికి కూడా గాయాలు క్రైస్తవ గృహాల్లోనూ క్రైస్తవ సమాజంలోనూ జరుగుతూ ఉంటాయి. కాబట్టి దేవుని ఒడిలో మనం తల పెట్టుకొని ఆదరణ పొందటం ఉంది. ఆయన్నే మన గుండెలకు హత్తుకొని, అయ్యో ఇంత దెబ్బ తగిలిందయ్యా నీకు అని ఆయన అనునయించటం కూడా ఉంది. దేవభక్తి సాధన అంటే దేవునితో మన అనుబంధం అన్ని కోణాలలో. ఒక్కోసారి ఫ్రెండ్లీగా మాట్లాడతాడు, ఒక్కొక్కసారి అధికారం ఆజ్ఞాపిస్తాడు, ఒక్కోసారి పట్టుకొని చంపేస్తామని కూడా చూస్తాడు ఆయన. మోషేను నిర్గమకాండం 4వ అధ్యాయంలో పీక పట్టుకున్నాడు, చంపేద్దామని చూశాడు. యెహోవా అతనిని మోషేను చంపచూడగా. ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్, వెరీ స్ట్రేంజ్ ఇన్సిడెంట్. నిర్గమకాండం 4వ అధ్యాయం 24వ వచనం. మోషే పోవచ్చున్న మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని చంపచూడగా. ఎందుకు చంపచూస్తాడు?
అంతకుముందే 4వ అధ్యాయం ప్రారంభంలో సేవకు రమ్మంటే రావేమిటి అని కోప్పడ్డాడు. వెళ్ళవయ్యా నేను చెబుతున్నాను కదా అని కోపపడ్డాడు. దయచేసి 4:14 చూడండి. ఆయన మోషే మీద కోపపడి, అహరోను లేడా? చూసారా, కోపపడి ఏమంటున్నాడు? 16 చివరిని 16 వచనం, నీవు అహరోనుకు దేవుడవుగా ఉందువు, అహరోనుకు దేవుడవుగా ఉందువు. అన్ని అద్భుతమైనటువంటి పదవులు ఇచ్చి దేవుడివి అనేసాడు అంతే. ఇంకా అహరోనుకు నువ్వు దేవుడుగా ఉంటావు, నువ్వు పలకాల్సిన మాటలు అతడు పలుకుతాడు అని చెప్పి దారి మధ్యలో సత్రంలో విశ్రమిస్తుంటే దేవుడే వచ్చి పీక పట్టుకున్నాడు, చంపుదాం. ఎందుకు? సేవకు పంపడం ఎందుకు? మధ్యలో మళ్ళీ చంపడం ఎందుకు? చంపదామని ప్రయత్నం ఎందుకు? అంటే అతని జీవితంలో ఒక అవిధేయత మిగిలిపోయింది. 2 కొడుకులు ఆయనకు, గెర్షోము, ఎలీయెజరు. పెద్దోడి పేరు గెర్షోము, వాడికి సున్నతి చేశారు 8వ దినాన. చిన్నోడుకి సున్నతి ఆమె చేయనివ్వలేదు. సిపోరా పసిపిల్లని పట్టుకొని అంత గాయం చేస్తారు ఏంటని, మీదేం మతం, ఏం దేవుడు, నేను ఒప్పుకోనంతే అని చేయనివ్వలేదు. పెద్దవాడికి చేసినప్పుడు ఎంత ఏడ్చాడు, గిరగలు కొట్టుకున్నాడు. పసిప్రాణం, పసికూన వాడిని అలా ఎలా కోసేస్తారండి, తప్పు కదా అని ఆమె తల్లి కనుక తన కడుపు పంట, తన గర్భఫలమైన కుమారుడు కేరమని ఏడిస్తే తట్టుకోలేకపోయింది. 2వ కుమారుడికి ఆమె అనుమతించలేదు. సరే, మోషే ఆమెకే లోబడ్డాడు, సరేనని. అది అలాగ ఉండిపోయింది అవిధేయత. మోషే సున్నతి పొందాడు, పెద్ద కొడుకుకి సున్నతి చేశాడు, 2వ కొడుక్కి చేయలేదు. ఒక నెరవేరని కార్యము, దైవాజ్ఞ ఒకటి నెరవేరకుండా మిగిలిపోయింది మోషే జీవితంలో. ఇప్పుడు దేవుని ప్రజలకు నాయకుడిగా బయలుదేరి వెళ్తున్నాడు. దేవుడు ఏం మాట్లాడలేదు, ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దేవుడు పిలిచాడు కదా సేవకు, సిపోరమ్మ, మరి ఇప్పటికైనా మనం ఆ మిగిలిపోయిన కార్యాన్ని కంప్లీట్ చేద్దాం. దేవుని సేవ, దేవుని ప్రజలకే నేను నాయకుడిని, బోధకుడిని. ఏకంగా ఫరోకు దేవుడు అనేసాడు, అహరోనుకు దేవుడు, అంత స్థాయి నాకు ఇచ్చాడు. ఈ అవిధేయత ఎందుకు ఉండాలి? ఇప్పటికైనా కార్యం కంప్లీట్ చేద్దాం అని భార్యకు నచ్చజెప్పుకొని కంప్లీట్ చేసుకొని బయలుదేరుతాడని దేవుడు ఎక్స్పెక్ట్ చేశాడు. మోషే నిర్లక్ష్యం చేశాడు. అయ్యి ఏముందిలే, ఉండని, ఇన్నేళ్ళు లేని ఇప్పుడే వచ్చిందా అని ఆ సున్నతి చేయకుండానే సేవకు బయలుదేరాడు. ఎక్కడికి వెళుతున్నావు? నా ప్రజల్ని విమోచిస్తావు, నీ బ్రతికే సరిగా లేదు, ఆ అవిధేయతను దిద్దుకోలేకపోయావు, పీకపడుతున్నావు. దేవునితో సహవాసం చేయటము అంత సులభము కాదు. అప్పుడే నిన్ను ఆశీర్వదించి వరములు ఇచ్చి సేవకు పంపించి అప్పుడే పీక కూడా పట్టుకుంటాడు ఆయన. ఎందుకంటే అప్పగించిన పని చేయడానికి యోగ్యమైన అంతస్తు నీలో లేకపోతే నువ్వు ముందు ఉపవసించి ప్రార్థించి దేవుని అడిగి కనిపెట్టి తెలుసుకొని ఆ లోపం దిద్దుకొని బయలుదేరాలని దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్. నేను సాధ్యమైనంత పర్ఫెక్ట్గా ఉండాలి, నాకు తెలిసినంతలో నేను పర్ఫెక్ట్గా ఉండాలి అనే తీర్మానము, ప్రయత్నం నీకు లేకపోతే నువ్వు ఒక దేవుడివిరా అన్న దేవుడే పీక కూడా పట్టుకుంటాడు. ఎప్పటిదాకా ఆ లోపము దిద్దుకోలేదో దేవుడు విడిచిపెట్టలేదు. సిపోరమ్మ ఆ కార్యం జరిగించింది. 2వ కొడుకు కూడా సున్నతి చేయగానే యెహోవా అతన్ని విడిచాను. అప్పటిదాకా పట్టుకున్నాడు అన్నమాట. చూడండి 4వ అధ్యాయము 25వ వచనం. రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి అయితేవని అంతటా ఆయన అతనిని విడిచాడు. అంటే అప్పటిదాకా ఏం చేశాడు? ఏం పట్టుకుంటే చచ్చిపోతాడు? చంప చూడగా అంటే ఏం పట్టుకుంటే? చెవు పట్టుకుంటే చచ్చిపోతారు, ముక్కు పట్టుకుంటే చచ్చిపోతారు, కాలు చెయ్యి పట్టుకుంటే చచ్చిపోతారు. చచ్చిపోవాలంటే ఏం పట్టుకోవాలి? పీక పట్టుకున్నాడు అన్నమాట.
గిలగిల కొట్టుకుంటున్నాడు మోషే. అయ్యా బాబు, ఇదేం దేవుడు అండి బాబు, చంపేస్తారంటే మరి ఆయన మాట వినాలి. దేవుడంటే ఏమనుకున్నావు? నీళ్ళంటే మనిషిలాగా వస్తాడు, మనిషిలాగా మాట్లాడతాడు, మనిషిలాగా మనల్ని ఓదారుస్తాడు. కానీ ఆయన సర్వ సృష్టికి అధిపతి. ఆయన మాట సృష్టి జాలం అంతా వినాల్సిందే. దేవుని సేవకుడు వినకపోతే కదా, మీరందరూ దేవుని మాట వినండి అని చెప్పడానికి బయలుదేరుతున్నాడు, ఈయనే వినలేదు ఇంకా. అంటే బలవంత పెట్టి మనల్ని ప్రమాదానికి గురి చేశానే సరే, మన బ్రతుకులో ఉండే లోపాలు దిద్దుబాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చేవాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవునితో వ్యక్తిగత అనుబంధం, రిలేషన్షిప్ ఎలాగా మెయింటైన్ చేయాలి, అది దేవభక్తి సాధనలో ముఖ్యమైన భాగం. రెండవది, మన హృదయమును మనం సముదాయించుకొని అభ్యాసం చేసుకొని దీనత్వము కలిగి ఉండటానికి మనం ప్రాక్టీస్ చేయాలి. గర్వముగా మాట్లాడడానికి సాధన చేయొద్దు, కానీ దీనులమై ఉండడానికి మనం సాధన చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలాగే మరి అంతరంగ కల్మషములన్నింటినీ మనం వదిలించుకోవాలి. దయచేసి యాకోబు పత్రికలో కూడా ఈ అంతరంగ శుద్ధిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మీరు మానాలి. ఏమనుకున్నావురా నేనంటే అంట, ఏందనుకోవాలి? మనిషి అనుకున్నాను. ఏమనుకోవాలి మరి? కుక్క అనుకోవాలన్నా, లేకుంటే కాకి అనుకోవాలన్నా? మనిషివే కదా. ఏమనుకున్నావురా అంటే ఏమనుకున్నావురా అని మన మీద గుడ్లూరు చూసి కొంచెం అటు రోడ్డు మధ్యలోకి వెళ్ళాడు అనుకోండి, అనుకోకుండా లారీ వచ్చింది అనుకోండి, అయిపోతాడు. ఇక ఎంత మనిషి ప్రాణము, ఊరికి ఒక క్షణం చాలు. మనం అనుకుంటాం మనంత తోడు లేడు, మొనగాడు, పురుషుడు, వీరుడు, నా అంత బలవంతురాలు లేదు, అనుకుంటాం. కానీ మనం ఒక మట్టి ముద్ద, మనం ఒక నీటి బుడగ, కొంతసేపు కనబడంతలో మాయమైపోయేవారు. అన్నీ బాగున్నంతసేపు నన్ను మించిన లేడు అంటాం, కానీ ఏదన్నా కొంచెం తేడా వస్తే అల్లాడిపోతాం మళ్ళీ. కనుక ఆ విర్రవీగుచున్న మనస్సు మంచిది కాదు. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం. మీరందరూ ఎదుటి వాని ఎడల చిన్నలారా పెద్దవాళ్ళకు లోబడి ఉండండి. దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని అలంకరించుకొనండి. దేవుడు అహంకారులను ఎదిరించి చూసారా, దీనులకే దేవుడు తన కృప అనుగ్రహిస్తాడు. అందుకే అసలు కొండ మీద ప్రసంగం మొదలు పెట్టడమే 2 లక్షణాలు ఇవే చెప్పాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, సాత్వికులు ధన్యులు. గర్విష్ఠుడు ధన్యుడు కాదు. ఎవరి గర్వం వాడిని తగ్గిస్తుంది. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. గర్వం నడుస్తుందంటే వెనక తప్పకుండా ఫాలో అవుతుంది ఏంటి? నాశనము. మరి విశ్వంలోకెల్లా అందగాడు, మహాజ్ఞాని అయినటువంటి లూసిఫరు ఇవాళ నాశన పాత్రుడైపోవడానికి కారణం ఏంటంటే గర్వమే. గర్వము చేత ఎంత మేధావి అయినా చెడిపోతాడు. గర్వము చేత ఎంత భక్తుడైన దేవునికి దూరం అయిపోతాడు. హెచ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనం.
నీ సౌందర్యము చూచుకొని నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై చూసారా, గర్వించిన వాడవై. నీ తేజస్సు 5వ వచనం చదివిన, నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీ విస్తారమైన ఐశ్వర్యము నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించు సంపాదించుకుంటివి. నీకు ఐశ్వర్యం కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. నేను గొప్ప, నేను గొప్ప అనే ఆ భావన నిన్ను నాశనానికి నడిపిస్తుంది. కాబట్టి ఓ దేవుని బిడ్డ, నీవు దీనుడవై ఉండాలి అని మరి యేసు ప్రభు వారు నేర్పిస్తున్నారు. దానికి నేనే మాదిరి బాబు అని కూడా చెప్పాను. నన్ను చూడండి, నా దగ్గర నేర్చుకోండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో, నేను సాత్వికుడను 29. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని. దేవునికి స్తోత్రం. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి. గనుక అన్నాడా లేదా? నేను సాత్వికుడను దీన మనస్సు గనుక అంటే దట్ ఈస్ ద రీజన్ ఐ కెన్ బీ యువర్ టీచర్. వై ఐ కెన్ బీ యువర్ టీచర్ ఈజ్ బికాజ్ ఐఎమ్ ఎ మీక్ పర్సన్. నేను గర్విష్ఠుడిని అయితే మీరు నా దగ్గర నేర్చుకునేది ఏముండదు. నేను దీనుడను సాత్వికుడను కనుక మీరు నా దగ్గర నేర్చుకోవాలి, నేను మీకు నేర్పిస్తాను. జకర్యా 9వ అధ్యాయము 9వ వచనం, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడు. ఎక్కడ చూసినా యేసు ప్రభు వారు దీనుడు, గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఈ మతోన్మాదులు ఇంటర్నెట్లో యూట్యూబ్లో క్రైస్తవులు గురించి అభయాడనగా మా వీళ్ళంతా గొర్రెలండి, గొర్రె బిడ్డలు, గొర్రెలని మాట్లాడుతున్నారు. ఆ పనికి మనోళ్ళకి తెలియదు అసలు గొర్రెనే ఆది సంభూతుడని వేదాల్లో రాయబడింది. ఓ గొర్రె గారు మీరు ఆది సంభూతులని వేదాల్లో రాసుకో. వేదం తెలిస్తే కదా వాడికి అసలు గర్వం, వాడికి తెలిసింది ఉన్మాదమే కానీ భక్తి కాదు. అసలు విశ్వానికి మూలకర్త అయిన వాడు గొర్రె లాంటి స్వభావం కలిగిన వాడు అని వేదమే చెప్పింది. నేను దీనుడను సాత్వికుడను దీన మనస్సు కలిగిన వాడును కాబట్టి మీరు నా యుద్ధ నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. మీ మీద నా కాడి ఎత్తుకొని అన్నాడు. దీనుడైన వాడు, ఆయన కాడి అంటే ఆయన అధికారం మన మీద మోపుకొని ఆయన అధికారానికి లోబడి మనం నేర్చుకోవాలి. దీన మనస్సు కలిగి ఉండడంలో గొప్ప హెచ్చింపు ఉంది. దీనుడే రేపు అధికారి అవుతాడు, సాత్వికుడే రేపు పరిపాలకుడు అవుతాడు. ఈ రీతిగా మన అంతరంగమును మనము సాధన చేసుకోవాలి. 131వ కీర్తన ఎప్పుడు మర్చిపోవద్దు. నా ప్రాణమును సముదాయించుకున్నాను, నిమ్మలపరుచుకున్నాను, అభ్యాసము చేసుకొని వచ్చున్నాను. మన ప్రాణానికి మనం నచ్చ చెప్పుకోవాలి. అలా విర్రవీగక, అమ్మాయి మంచిది కదమ్మా బాబు, ఒరే అలా ఎగిరిపడకురా అని నాకు నేను చెప్పుకోవాలి. మందికి బోధించడం కాదు, నా ప్రాణానికి నేనే చెప్పుకోవాలి. రోమాపత్రిక 2వ అధ్యాయంలో ఈ మాట అంటాడు. దయచేసి 21, రోమా 2:21, ఎదుటివానికి బోధించు, నీకు నీవే బోధించుకొనవా. చూసారా? ఎదుటివానికి బోధించుచున్న నీకు నీవే బోధించుకోవా. మనకు మనమే బోధ చేసుకోవాలి. దావీదుకి ఇది అలవాటు. అందుకే భక్తులందరికీ, దావీదే కాదు ఏ భక్తుడైనా తనకు తాను బోధించుకోకుండా సమాజానికి బోధకుడు కాలేడు. ఇది భక్తి సూత్రం, ఒక ఆధ్యాత్మిక నియమం. ఇది రూల్ ఆఫ్ స్పిరిట్ వరల్డ్. తనకు తాను బోధించుకోకుండా సమాజానికి బోధకుడు కాలేడు.
మనం ఇప్పుడు 103వ కీర్తన చదువుకుంటాం. ఏమన్నది అక్కడ ప్రారంభం? నా ప్రాణమా యెహోవాను చెప్తున్నవాడెవడు? దావీదు. ఎవరికి చెప్తున్నాడు? ఆయన ముందున్న ఆడియన్స్ ఎవరంటే ఆయన ఓన్ సోలే. నా ప్రాణమా. అలాగే కోరహు కుమారులు, నా ప్రాణమా నాలో నీవేళ కురింగి ఉన్నావు. ఎవరు మాట్లాడుతున్నారు? కోరహు కుమారులు. ఎవరితో మాట్లాడుతున్నారు? తన ప్రాణంతోనే మాట్లాడుతున్నారు. నేను కూడా ఐఎమ్ ఏ సెల్ఫ్ మేడ్ మ్యాన్ అంటే అర్థం ఏంటంటే నేను నచ్చజెప్పుకొని నాలో ఉండే చాలా చెడు గుణాలను తీసేసుకున్నాను. అట్లా మంచిది కాదు అలా చేయాలి. నేను చాలా రోజుల కింద చెప్పా కదా, నేను నా అడాలసెన్స్లో నేను పెద్దోళ్ళయ్యాక ఎవరెవరిని మర్డర్ చేయాలని ఒక లిస్ట్ రాసుకోండి చెప్పాను ఇంతకుముందు. అంటే పగ తీర్చుకోవాలంటే సెన్స్ ఆఫ్ జస్టిస్. ఒట్టిగానే కాదు, వాడు చాలా అన్యాయం చేశాడు, చాలా ద్రోహం చేశాడు కాబట్టి వాడిని శిక్షించకుండా వదిలేయద్దు, హీ మస్ట్ బి పనిష్డ్ అని ఒక రివెంజ్ఫుల్ యాటిట్యూడ్ లిస్ట్ తయారు చేసుకున్నాను. తర్వాత నేను మారు మనసు పొందినప్పుడు దేవునికి క్షమాపణ అడిగి అది తప్పు నాయన నేను చేయను, నువ్వే చేయాలి అని ఇంకో మాట కూడా అన్నాను. వాడిని నేనేమైనా చేస్తే నాకు మజా వచ్చేది, ఇప్పుడు నేను చేయొద్దు అంటున్నావు కనుక నువ్వు చేసినప్పుడు నాకేం పెద్ద మజా ఉండదు, వాడిని ఏమన్నదిలే వదిలేసేది కూడా చెప్పేసి. నాకు ఆనందం లేని నువ్వు చేస్తే ఏం లాభం, వదిలేసే, జరిగిన నష్టం ఏదో జరిగిపోయింది అని ఇంకో రకంగా కాంపన్సేట్ చేస్తే చెయ్యి, లేకపోతే పోయి నిత్యత్వంతో నువ్వే బాధపడు. అయ్యో నేను ఓఫీర్కు న్యాయం చేయలేదు కదా, నువ్వే బాధపడు, మరి మాకు ఇట్లాంటి రూల్స్ పెట్టినందుకు నీకు అట్లాగే ఉంటావు అని దేవునితో టర్మ్స్కి వచ్చాయి. ఈ ఉగ్రవాదులు, తీవ్రవాదులు, తర్వాత వీళ్ళని ఉంటారే, వీళ్ళెవ్వరిది కూడా నా ముందు బచ్చానే, అటువంటి మైండ్ నాది. మరి ఇలాగే అయిపోయాను. నేను ఎవరిని ఇప్పటిదాకా ఏమని ఏం చేయలేదు, ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోలేదు. మరి ఎలాగ తయారయ్యానంటే ఐఎమ్ ఏ ప్రీచర్ టు మై సెల్ఫ్. నాకు నేనే చెప్పుకున్న సంగతులు చాలా ఉన్నాయి. ఇది మంచిది కాదు, ఈ ఆలోచన మంచిది కాదు, దేవునికి ఇష్టం కాదు. ఓఫీర్ తీసేసుకోదు నీలోంచి అని మోకరించి అంతర్ముఖుడున్నాయి, ఇంట్రోవర్ట్గా నాతో నేను మాట్లాడుకొని తొలగించుకున్న చెత్త చెదారం చాలా ఉంది. లోక సంబంధమైన సాహిత్యం చదివి చాలా చెత్త చెదారం నా లోపలికి వచ్చింది. అది మళ్ళీ అంతా దేవుని సన్నిధిలో ఊడ్చి పారేసి కాల్చి పారేసాను. ఎనీ పర్సన్ హూ కెన్ ప్రీచ్ టు హిమ్సెల్ఫ్ విల్ బీ ఏబుల్ టు ప్రీచ్ టు ద హోల్ వరల్డ్. తనకు తాను బోధించుకొనని వాడు ఎవరికి బోధ చేయలేడు, చేసిన ఎవడు వినడు కూడా. వాడి లోపలికి ఒక గ్రావిటేషన్ వస్తుంది. టు ఎ మ్యాన్ హూ కెన్ ప్రీచ్ టు హిమ్సెల్ఫ్ గాడ్ గివ్స్ హిమ్ ఎ గ్రావిటేషనల్ ఫోర్స్. వస్తువులన్నిటి భూమి ఆకర్షిస్తుంది, గ్రహాలన్నిటిని సూర్యుడు ఆకర్షిస్తాడు, అన్వేషకులందరినీ దేవుడు ఆకర్షిస్తాడు. అటువంటి గ్రావిటేషన్ ఏదో ఈ సెల్ఫ్ టీచర్లో ఉంటుందన్నమాట. అది రహస్యం, చాలామందికి తెలియదు. వాళ్ళు బైబిల్ కాలేజీ పోయి డిగ్రీ వచ్చినందుకు నేను అందరికీ బోధిస్తాను, ఎవడి దేకడు అసలు, నోబడీ కేర్స్. కానీ ఇలాంటి గ్రాడ్యుయేట్లు బోల్డ్ మంది ఉన్నారు, హూ కేర్స్? ఎవరైనా 10 మంది వచ్చి అయ్యా మీ దగ్గర జ్ఞానం ఉన్నది మాకు చెప్పండి, జ్ఞానదానం చేయండి అని వస్తున్నారంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి తనకు తానే బోధించుకున్న వ్యక్తి అయి ఉంటాడు. దేవభక్తి సాధన, దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఊర్ధ్వముఖము అంతర్ముఖం అన్నాను. మూడవది ఏంటంటే బహిర్ముఖం, మన చుట్టూ ఉన్నటువంటి సమాజము వైపు మనకుండే బాధ్యత. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజమైన భక్తి సాధన చేసేవాడు సమాజాన్ని గురించి కూడా అవేర్నెస్ కలిగి ఉంటాడు. ఇది మన పెద్దలు మనకు నేర్పడంలో విఫలమైపోయినారు. అందుకే వాళ్ళ క్రైస్తవ సమాజం బలహీనమైపోయింది. వీళ్ళు ఎంతసేపటికి దేవుడు 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 అంటారు తప్ప
సొసైటీలో ఏం జరుగుతున్నది అనేది పట్టించుకోరు, దాన్ని అసలు అడ్రస్సే చెయ్యరు. అందుకని ఇవాళ క్రైస్తవ సమాజం బలహీనమైపోయింది. 58వ కీర్తన చూడండి దయచేసి. అధిపతులారా అన్నాడు. ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పండి? ఏమండి? లోకముతో, చుట్టూన్నటువంటి సమాజంతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా అని పిలిచాడు, యెహోవా అని దేవుని పిలిచాడు. ఇప్పుడు ఎవరిని పిలుస్తున్నాడు? చుట్టూన్న సమాజంలోని అధిపతులారా అని సమాజాన్ని పట్టించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 68వ కీర్తన చూడండి, 68 మొదటి నుండి. దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదరిపోవుదురు గాక. ఇప్పుడు ఎవరిని గురించి స్పృహ వచ్చింది అనుకో? దేవుణ్ణి ద్వేషిస్తున్న శత్రువులు. Those who hate God and oppose God and try to spoil his work, వాళ్ళను టార్గెట్ చేశాడు. ఐఎమ్ కాన్స్టెంట్లీ టచింగ్ ఆల్ దీస్ 3 ఏరియాస్. నేను ఎప్పుడు దేవునితో మాట్లాడుతుంటాను, నాతో నేను కూడా మాట్లాడతాను, చుట్టూన్న వాళ్ళ సంగతి కూడా చూస్తాను. లేకపోతే ఎవరైతే చుట్టూ ఏం జరుగుతున్నదో చూడలేకపోతున్నాడో వాడు లోకానికి వెలుగై ఉండలేడు. ఇదొక రహస్యం. సమాజంలో ఏం జరుగుతుందో అసలే పట్టింపు లేకపోతే లోకానికి వెలుగై ఉండలేడు. ఇది ఖచ్చితంగా మనకు దేవుని వాక్యంలో నేర్పించబడింది. యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి నుండి చూడండి దయచేసి. యెషయా 60 మొదటి నుండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము అంటే ప్రకాశించమని. తేజరిల్లం అంటే తేజరిల్లుట అనగా తేజస్సును వెదజల్లుట అంటే ప్రకాశించుట. మరి నువ్వు ప్రకాశించు, అరైజ్ అండ్ షైన్ అని ఏమన్నాడు? యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది. కటిక చీకటి ఎవరిని కమ్ముచున్నది అంటే ఇప్పుడు ఎవరిని చూడాలినా? జనములను చూడాలి. జనములను చూడగలిగిన వాడు, జనముల మీద కమ్ముచున్న చీకటిని చూడగలిగిన వాడు తాను ప్రకాశించగలుగుతాడు, తేజరిల్లగలుగుతాడు. సమాజాన్ని ఏం పట్టించుకోను, నేను జస్ట్ నా ఇల్లు, నా ఒళ్ళు, నా సంసారం, నా బైబిల్, భక్తి, ఇంత లోకం కొట్టుకుపోయినా నాకు సంబంధం లేదు అన్నవాడు లోకానికి వెలుగు కాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నారు. అది ఎన్నవ వచనం? 14వ వచనం. అంతకన్నా ముందు 13లో మీరు లోకానికి ఉప్పై ఉన్నారన్నాడు. కనుక 13 ముందా 14 ముందా? 13. మరి 13లో ముందు ఏమై ఉండాలి మనం? ఉప్పు. లోకానికి ఉప్పు. ఉప్పు తనకు తాను ప్రయోజనకారిగా తను ఏ పదార్థంలో ఉంటుందో ఆ పదార్థం చెడిపోకుండా కాపాడుతుంది. లోకానికి ఉప్పుగా మనం ఉండగలిగితే నెక్స్ట్ స్టెప్లో లోకానికి వెలుగు. అంటే దేవభక్తి సాధన అంటే లోకాన్ని పట్టించుకోకపోవడం కాదు, లోకాన్ని సరిచేయడానికి పూనుకోవడం. దేవుని స్తోత్రం కలిగింది నాకు. దేవభక్తి అంటే లోకాన్ని పట్టించుకోకపోవడం కాదు, లోకాన్ని చెడిపోకుండా ఆపడానికి ప్రయత్నం చేయడం, లోకాన్ని బాగు చేయడం. ఇప్పుడు సువార్త కూడా ఎందుకు చెప్తున్నావు? లోకాన్ని బాగు చేయడానికే. సైతానుగాడు లోకాన్ని పాడు చేశాడు, మనం సువార్త ప్రకటన చేత మళ్ళీ బాగు చేస్తున్నాం. మనమే పాడు చేస్తున్నామని మతోన్మాదులు అంటారు. ఈ మతాన్ని బోధించి మత ప్రచారం చేసి దేశమంతా పాడు చేస్తున్నారు. మేము చూడు ఎంత చక్కగా దేశాన్ని ముందు బాగా, ఎంత అందంగా మతోన్మాదముతో, కులపిచ్చితో, ఆడవాళ్ళ మీద అత్యాచారాలతో ఇలాగ ఎంత అందంగా దేశాన్ని తయారు చేస్తే, సతీ సహగమనాలు, ఏకలవ్యుడి ఏళ్ళు నరకటాలు, శంభుకుని తలకాయ నరకటాలు, ఎంత అందమైన దేశాన్ని మేము చేసి పెట్టాం. మీరు వచ్చేసి అనవసరంగా అంత
సమాజం అని చెప్పి అందరూ సమానం, అందరూ బాగుండాలి అని దేశాన్ని పాడు చేస్తున్నారు. మేమెంత అందంగా దేశ జనాభాలో ఒక 30% మంది ఊరు బయటికి ఎడగొట్టేసాం. వాళ్ళు ఎలా పుట్టారో కూడా మేము చెప్పలేని పరిస్థితి. మీరు వాళ్ళని కూడా తీసుకొచ్చి కలెక్టర్లను, ఎస్పీలను చేస్తున్నారు. కాబట్టి ఇది దేశాన్ని పాడు చేస్తున్నారు. వాడి లాంగ్వేజ్లో ఏంటంటే మనమే పాడు చేస్తున్నామని. యాక్చువల్గా వాడు పాడు చేస్తే సువార్త వచ్చి బాగు చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును కాక. పాడు చేసింది వాడు, బాగు చేసేది యేసయ్య. దేవుని స్తోత్రం కలుగును కాక. యేసును ప్రకటిస్తున్నాం. యేసు ప్రభు కనుక ఒక వ్యక్తిలో ప్రవేశిస్తే, కుటుంబంలో ప్రవేశిస్తే అక్కడ వివక్ష ఉండదు, వ్యత్యాసం ఉండదు, అందరి పట్ల సమానమైన ప్రేమ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును కాక. కాబట్టి సమాజము పట్ల ఉండే స్పృహను బట్టే మనము సువార్త ప్రకటిస్తున్నాము. ఇది భక్తిలో భాగం. భక్తులకు పార్టీ ఎందుకని అడిగారు. ఎందుకంటే భక్తుడు కాబట్టి పార్టీ కావాలని చెప్పారు. బికాజ్ ఐ కేర్ ఫర్ మై కంట్రీ. నా దేశం పాడైపోతుంది. వెనకాక మొన్న యూపీలో చెప్పకూడదు ఈ పరిశుద్ధ వేదిక మీద నుండి ఒక దళిత అమ్మాయిని భయంకరంగా 4 బ్రాహ్మణ యువకులు మానభంగం చేసి ఈమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తుందేమోరా అన్నాడట వాడు ఒకడు. అందుకని 4 కోసేసాను. కోసేస్తే కూడా నడుచుకొని పోయి చెప్తుందేమోనని నేను మీకు పంపిస్తాను లింక్. ఇట్ ఇస్ దేర్ ఇన్ ద ఇంటర్నెట్. మరి నడిచిపోతుందేమోనని నడవకుండా చేయరా అని గట్టి కొట్టి వెన్నుపూస విరగొట్టారట. అప్పుడు పోలీసుల దృష్టికి వస్తే ఈ చేసిన 4 ఆ బ్రాహ్మణ యువకులలో ఒకడు యోగి ఆదిత్యనాథ్ గారికి కుడి భుజంగా ఉండే అతను కొడుకట. కాబట్టి కేసు అసెప్ట్ చేయాలి కనుక రాత్రి 2 గంటల వేళ పోలీసులే ఆ అమ్మాయి కన్న తల్లిదండ్రులను కూడా చెప్పకుండా పోలీసులే కాల్ చేశారు. బూడిదైపోయింది అమ్మాయి. అమ్మ నాన్నకే తెలియదు. ఏమైందంటే చచ్చిపోయింది, సమాధి చేశారు, అదే కాల్ చేశారు. తర్వాత తెలిస్తే చూస్తే ఇలాగ 4 కోసేశారు, వెన్నుపూస విరగొట్టేశారు, ఆఖరికి చంపేశారు. ఆ అమ్మాయి ఆ భవిష్యత్తు కూలి పనికి పోయింది, దళిత యువతి. ఇలాంటివి రోజు ఎన్నో జరుగుతుంది. అరగంటకొకటి. వీళ్ళంట దేశాన్ని బాగు చేశారంట, మనమంట పాడు చేస్తున్నామంట. మరి ఇలాంటి పనికి మాలినటువంటి మతోన్మాదులు, పిచ్చి కుక్కలు, నిన్న స్త్రీల కూటలు చెప్పారు, పిచ్చి కుక్కలు. ఆడపిల్లలు ఇంట్లో ఉండండి నమ్మేది కానీ బయట మనుషులు లేదు, పిచ్చి కుక్కలు ఉన్నాయి బిడ్డ, నువ్వు బయటికి పోవద్దని చెప్తున్నావు. నేను పురుషుడిని కూడా నేను చెప్తాను, ఏ మగవాడికి నువ్వు క్లోజ్ కావద్దు, అక్కడ నాకు కూడా క్లోజ్ కావద్దు. ఎవరంతటి వాళ్ళు సాయిబుల్ అమ్మాయిలో బురకాలు వేసుకోవడం మీకే మంచిది. ఎవరిని నమ్మలేము. సేఫ్గా ఉండండి అని చెప్తుంటే అణిచివేస్తున్నారు. అణిచివేస్తే కాదు, బయట అన్ని పిచ్చి కుక్కలు ఉన్నాయి బిడ్డ అని చెప్తున్నాం. ఈ దేశాన్ని ఇలా వదిలేయడమేనా? లోకానికి ఉప్పంటే ఏం చేయాలి? పాడైపోకుండా కాపాడాలి. కొంత ఫోర్స్ అన్న మనం అప్లై చేయాలి. ఈ పాడైపోతున్న దేశాన్ని ఇంకా పాడైపోకుండా కొంతైనా ఆపాడు. బికాజ్ ఐఎమ్ ఎ గుడ్ క్రిస్టియన్, ఐ హ్యాడ్ ఎ సోషల్ అవేర్నెస్. కటిక చీకటి జనములను కమ్ముచున్న చూడమన్నాడు దేవుడు. చూశాడు, ఎంత చీకటి ఆవరిస్తుందో చూశాను కనుక కొంత వెలుగు ప్రసరించడానికి ప్రయత్నం చేశాను. సో దే ఆర్ డూయింగ్ దిస్ పొలిటికల్లీ. ఇప్పుడు ఏంటి, ఆ 4 బ్రాహ్మణ యువకులు మొన్ననే ఫ్యూ డేస్ బ్యాక్ ఆమెను గ్యాంగ్ రేప్ చేసి, వెన్నుపూస విరిచేసి, నాలుక కోసేసి ఆ బూడిద చేసేశారు. పోలీసులే సహకరించారు. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి గారి సహచరుడు యొక్క కొడుకు. ఈ 3 వాడు ఇంకా వాడి ఫ్రెండ్స్ 3 చేసి. అంటే ఏంటి, ఈ అత్యాచారాన్ని కప్పిపెట్టడానికి పొలిటికల్ పవర్ ఉపయోగించారు. మరి వీళ్ళ పక్షంగా ఒక పొలిటికల్ ఫోర్స్ ఉండొద్దా? మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఒక మాట అడుగుతుంది, దీన్ని ఎందుకు టేకప్ చేసి అజిటేషన్ చేయడం లేదంటే, ఆమె దళిత యువతి, హూ కేర్స్? ఆమె ఒక వైశ్య యువతి అనుకో, దేశం అంతా గగ్గోలు అయిపోతుంది. దళితురాలు కదా, కాబట్టి ఎవడు కేర్ చేయడు. సో ఐ వాంటెడ్ టు రైజ్ ఎ వాయిస్. ప్రైమ్ మినిస్టర్లు కానక్కర్లేదు,
ఒరే ప్రైమ్ మినిస్టర్ ఏందిరా నీ పరిపాలన అనడానికి ఉన్న ఒక వాయిస్ ఉండాలి. వాయిస్ కొరకే తప్ప వాడు ప్రైమ్ మినిస్టర్ నాకు ఇచ్చినా కూడా ఇప్పుడు నేను ఉన్నటువంటి ఈ పీఠం కంటే చాలా తక్కువ, అది చాలా తక్కువ. ప్రవక్త అనే పీఠం కంటే ప్రైమ్ మినిస్టర్ కొన్ని వందల అడుగుల కింద ఉంటుంది. వీఆర్ నాట్ లుకింగ్ ఫర్ ప్రైమ్ మినిస్టర్షిప్, बट वी वांट टू रेज अ वॉइस दैट कैन क्वेश्चन द प्राइम मिनिस्टर. ऐसा क्यों करते हैं? మనిషివా పశువు ఎవడు మాట్లాడు? నో చీఫ్ మినిస్టర్, నో ప్రైమ్ మినిస్టర్, నో ప్రెసిడెంట్, నో వన్ టాక్స్ అబౌట్ దీస్ థింగ్స్. అందరూ వాళ్ళందరూ ఒకటే. కాబట్టి సోషల్ అవేర్నెస్ అనేది కూడా భక్తిలో బాగా. అధిపతులారా, మీరు హృదయపూర్వకంగా చెడుతనము జరిగిస్తున్నారు. మీరు నీతిని అనుసరించి తీర్పు తీరుస్తున్నారు కాదు కదా. ఒకవైపేమో న్యాయము లేదు. 68వ కీర్తనలో దేవుడు అంటే ఇష్టం లేదు, తర్వాత న్యాయం అంటే ఇష్టం లేదు. కాబట్టి ఇది ఈయనెందుకు మాట్లాడుతున్నాడని నా ప్రశ్న. లోకంలోని అధిపతులు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని భక్తులు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎప్పుడైతే దేవునితో నీ రిలేషన్షిప్ కరెక్ట్గా ఉంటుందో సమాజాన్ని కూడా ప్రశ్నించే బాధ్యత నీ మీదికి వస్తుందన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఐ ఫీల్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఎందుకు నువ్వు పార్టీ పెట్టావు ఎందుకు అని అందరు అడిగారు. అరే బేవకూఫ్, ఐ కుడ్ నాట్ డూ అదర్వైజ్. దేర్ వాజ్ నో అదర్ వే ఫర్ మీ టు బి ఎ గుడ్ క్రిస్టియన్. దేవుని ముందు నా మనస్సాక్షి పవిత్రంగా ఉండాలంటే ఈ బద్మాషులను ప్రశ్నించడానికి ఒక వాయిస్ అయితే రైజ్ చేయాలి. తర్వాత దేవుడు దాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్తాడో అది ఆయన ఇష్టం. బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన పార్టీకే ఇప్పుడు దిక్కు లేకుండా అడ్రస్ లేకుండా ఉంది. మనం లెక్కన ఆయన ముందు. బట్ వీ హ్యావ్ మేడ్ అన్ అటెంప్ట్. ప్రయత్నం అయితే చేశాను. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హ్యావింగ్ పీస్ ఇన్ మై హార్ట్. ఎందుకంటే భక్తిలో భాగము దేవునితో మన అనుబంధాలు కట్టుకోవడం ఒక భాగం, నన్ను నేనే సంస్కరించుకొని నా మనస్తత్వాన్ని మార్చుకోవటం అదొక భాగం, చుట్టూన్న సమాజాన్ని ప్రశ్నించడం కూడా భక్తిలో ఒక భాగం. ఈ 3 విధాలుగా మనం మరి భక్తి సాధన చేయగలిగితే పరలోక రాజ్యంలో మనం తప్పకుండా సింహాసనం ఎక్కుతాం. దేవుడు ఈ వాక్యం మనందరిలో ఫలింపచేయుగా. ప్రార్థన చేసుకుందాం. కొంచెం సేపు మనం స్వపరీక్ష చేసుకుంటూ దేవా నేను కూడా భక్తుడనై భక్తురాలనై ఈ 3 కోణాలలో నా భక్తి జీవితాన్ని కట్టుకోవడానికి నాకు సహాయము చేయమని అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు. తెల్లని వెలుగు కిరణంలో 7 రంగులు ఉన్నట్టు దేవుని ప్రేమలో అన్ని ప్రేమలు ఉంటాయి అనే గొప్ప ప్రత్యక్షత నాకు కలుగజేయి తండ్రి. మానవ సమాజంలోని రకరకాల ప్రేమలన్నీ దేవుని ప్రేమలోని ఒక కోణమే. ప్రతి ప్రేమ ఒక కొత్త కోణం. అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ, భర్త ప్రేమ, అన్ని ప్రేమలు దేవుని ప్రేమలో ఒక్కొక్క కోణం. దేవా నిన్ను నేను అన్ని సామాజిక అనుబంధాల్లో దేవుణ్ణి దర్శించడానికి నాకు సహాయం చేయమని అడుగుదా. నన్ను నేను దీన మనస్సు గల వ్యక్తిగా అభ్యాసము సాధన చేయడానికి సహాయం చేయమని అడుగుదా. నా చుట్టూ జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడానికి దావీదుకి ఇచ్చిన రోషం నాకు దయచేయమని అడుగుదాం. భక్తి అంటే దేవునితో అనుబంధం. భక్తి అంటే మన వ్యక్తిత్వాన్ని మనమే మార్చుకోవటం. భక్తి అంటే సమాజముతో మనకున్న బాధ్యత నెరవేర్చటం, సమాజం పట్ల మనకున్న బాధ్యత నెరవేర్చటం. ప్రభువా నేను భక్తి సాధన చేయడానికి సహాయం చేయమని మనందరం మన 2 చేతులు ఆకాశంతో పైకెత్తి ప్రభువును ప్రార్థించుకుంటూ దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మనం దేవుని కొంచెం సేపు స్తుతించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా నీ సన్నిధి కాంతి నా మీద ఉదయింపజేసావు, నీకు వందనాలు.
నీ ముఖకాంతి నా మీద ప్రకాశింపజేసావు, నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ రబా బాబా 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 షకందర రబరసియా ఓల రబర షందర దియర దర రబరసియా కరబరసియా ఓ రబర దర బరసిందర ఓల దిబర షకందర. యెహోవా నా దేవా అని పిలిచిన దావీదు నా ప్రాణమా, ఓ నా ప్రాణమా అని కూడా పిలిచాడు. ఓ సమాజమా అని కూడా పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మూడు వైపుల నా భక్తి నేను కట్టుకొనటకు సహాయం చేయండి. యేసయ్యా, నీ మాట పంపే నీకు వందనాలు. నేను నడవలసిన మార్గం నాకు చూపించావు, నీకు వందనాలు. నేను నడుచుకోవలసిన మార్గం ఏంటో నాకు ఉపదేశం చేశావు, నీకు వందనాలు. హల్లెలూయా. నీ హందర భాష విధర బలసి కందర. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు, 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 వందనాలు. ప్రభువుని స్తోత్రం, 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 స్తోత్రం. దావీదు భక్తుని భక్తి సాధన అంతస్తుతో పోల్చుకుంటే మనం ఎంత దిగువన ఉన్నామో ప్రియులారా. ఈ మెట్లన్నీ మనం ఎప్పుడు ఎక్కాలి, సంపూర్ణం ఎప్పుడవుతాము, సింహాసనం మీద కూర్చోటానికి యోగ్యులం ఎప్పుడవుతాం, ఈ ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎప్పుడు ఎక్కుతాం ప్రియులారా. ఈవేళ ఒక తీర్మానం చేసి 4 మెట్లు పైకెక్కి ఇక్కడి నుంచి వెళ్దాం. ఊరికినే వెళ్ళొద్దు, ఖాళీగా వచ్చి ఖాళీగా పోవద్దు. ఒక రాయిగా వచ్చి రాయిగా వెళ్ళొద్దు, రాయిగా వచ్చి శిల్పముగా మారి వెళ్దాం. వీ హ్యావ్ కమ్ హియర్ లైక్ స్టోన్స్. రాళ్ళుగా వచ్చి షేప్లెస్గా ఒక షేప్తో వెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, మా తండ్రి, మా రాజా, మా ప్రభువా, సర్వకాల సర్వావస్థలలో మా శ్రేదుర్గమా, నీకు వందనాలు, 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 వందనాలు ప్రభువా. తండ్రి, ఇదిగో నాయన, ఈరోజు సెలవు దినమును మాకు ఆశీర్వాదకరముగా మార్చినందుకు వందనాలు ప్రభువా. అయ్యా, నీవు దిగి వచ్చినప్పుడు అయ్యా, అప్పటి వరకు ఇది ఒక గృహము కావచ్చు, ఒక మామూలు స్థలము కావచ్చు, మనుషులు నివసించు స్థలము కావచ్చు, కానీ అయ్యా, నీవు దిగి వచ్చిన వెంటనే ఆనాడు మోషే ఎదుగు నువ్వు దిగి వచ్చినట్లుగా సీనాయి పర్వతముగా మార్చి, ఇదిగో నీ ప్రభావముతో, నీ శక్తితో నీ దాసుని మరుగుపరిచి మాతో మాట్లాడినందుకు వందనాలు, వందనాలు, వందనాలు ప్రభువా. అయ్యా, నీ ముఖ దర్శనము చేయడానికి, నీ చల్లని స్వరము వినడానికి, నీ ఆత్మ తాకిడి పొందడానికి అయ్యా మమ్మల్ని ఆదరించినందుకు వందనాలు, వందనాలు, వందనాలు నాయన. మమ్మలను ప్రభువా ఎత్తైన కొండను ఎక్కించడానికి, భక్తి జీవితంలో ప్రభువా పైకి మమ్మల్ని ఎక్కించడానికి నీ ప్రేమను, నీ వాత్సల్యము మరొకసారి చూపించినందుకు వందనాలు తండ్రి. నీ ఉపదేశమునికి వందనాలు నాయన. తండ్రి, ఇదిగో మరి ప్రభువా భక్తి సాధనలో మేము చేయాల్సినటువంటి 3 కోణములు మాలో ఫలించినట్లు సహాయం చేయండి ప్రభువా. దిగురము తండ్రి, వాక్యము మాలో ఇలాగ ప్రభువా విడిచిపెట్టకుండా నాయన ఫలించినట్లుగా మా ద్వారా కూడా అనేక మంది ప్రభువా ఈ వాక్య దర్శనములోకి వచ్చినట్లు సహాయం చేయండి అయ్యా. మరి ప్రభువా నీలో మేము అన్ని రకాల బాంధవ్యాలను అనుభవించే కృపగా దయచేయండి. ఎప్పుడు ఏదో ఒక బంధమే కాదు నాయన, నీలో అన్ని బంధములను అనుభవించేటువంటి ప్రేమ మాలో దయచేయండి. దేవుని అన్ని విషయముల్లో అన్ని విధములుగాను మేము రుచి చూచి ఎరగాలనేటువంటి భక్తి సాధన మాకు దయచేయండి దేవా. కృప చూపి కనికరించండి అయ్యా. అదే విధముగా తండ్రి నాయన మా అంతర్ముఖమును మేము ఎల్లప్పుడూ దర్శించే భాగ్యము దయచేయండి. ఈ సన్నిధిలో ఎల్లప్పుడూ సరిచేయబడేటువంటి మాకు మేము నాయన బోధ చేసుకునేటువంటి ప్రభువ భక్తి జీవితం మాకు దయచేయండి ప్రభువా. సహాయం చేయండి. గర్భాంధులము కాకుండా మీరు మాకు అయ్యా తండ్రి ప్రభు దండించి శిక్షించైనను సరే మాకు విధేయత నేర్పించండి నాయన. అయ్యా ఎల్లప్పుడు నాయన నీ ఎదుట సాత్విక మనస్కులమై ఉండడానికి సహాయం చేయండి. మాలో నెమ్మది కలగజేయండి. సాత్వికులుగా ఉండే కృపను దయచేయండి. విధేయత నేర్పించండి దేవా. అయ్యా శ్రమలైనను ప్రభువా
ప్రభువా నాయన తండ్రి మాకు విధేయత నేర్పించడానికి మీరే వాడుకోమని ప్రతి వాడుకొనుచున్నాం, సహాయం చేయండి. అదే విధముగా అయ్యా ఈనాడు సంపూర్ణ సార్వత్రిక సంఘంలో లోపించినటువంటి అయ్యా మరి అతి ప్రాముఖ్యమైనటువంటి కోణములో నాయన మేమును తండ్రి సమాజంలో ఉన్నటువంటి చెడును నాయన సాతాను యొక్క మోకల కార్యములను మేము ప్రశ్నించాలనేటువంటి స్వభావం మాకు దయచేయండి దేవా. లోకమునకు ఉప్పై ఉండడానికి, లోకమును బాగు చేయడానికి నేనేమి చేయాలి అని ఏ విధముగా ప్రశ్నించాలని ప్రభువా నాయన ప్రతి క్రైస్తవుడు ప్రభువా మారునట్లుగా మా హృదయాలు చెక్కండి నాయన, దయ చూపించండి అయ్యా. నీ ప్రవక్త ద్వారా, నీ దాసుని ద్వారా నీవు నెలకొల్పినటువంటి ప్రభువా నాయన తండ్రి అయ్యా ఈ ప్రశ్నించే స్వభావము మా అందరిలో నరాల్లో జీర్ణించడానికి సహాయం చేయండి. అట్టి విధమైనటువంటి ప్రభువా రాజకీయ శక్తిగా క్రైస్తవుడు ఎదగడానికి సహాయం చేయండి. అందు నిమిత్తం ఆటంకపరుస్తున్న దురాత్మ దుష్ట ప్రభావమును పాతాళంలోనికి విసిరి కొడుతున్నాము నాయన. మీరు దిగిరండి ప్రభువా. అయ్యా తండ్రి క్రైస్తవులు సువార్త చెప్పుకునే నామమును ప్రకటించకుండా, లోకములకు ఉప్పుగా ఉండకుండా ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ దుష్ట ప్రభావాన్ని పాతాళంలోనికి విసిరి కొడుతున్నాం దేవా. దిగిరము తండ్రి. క్రైస్తవులు ప్రభువా నాయన తండ్రి అయ్యా అట్టి మనస్సును ప్రభువా ధరించుకోవడానికి సహాయం చేయండి. అధిపతులారా అని ప్రభువా దావీదు ప్రశ్నించినట్లుగా మేమును ప్రశ్నించే స్వభావం మాలో పుట్టించండి నాయన, సహాయం చేయండి ప్రభువా. మాకెందుకులేని ఊరుకునే స్వభావం ఉండకుండా దాన్ని కొట్టివేసి ప్రభువా ప్రశ్నించే స్వభావంలో నడిపించండి. దయచూపి దయపాలించిన లోకములు నిజమైన వెలుగుగా ఉండడానికి సహాయం చేయండి దేవా. కూడి వచ్చిన బిడ్డలందరి మీద ఆత్మాభిషేకమును, బలమును, శక్తిని కుమ్మరించావని నమ్ముతున్నావు. ఇందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు నాయన తండ్రి. ఈ వాక్యం మాలో ఫలించినట్లుగా మీరే కార్యరూపే కార్యసిద్ధి కలగజేస్తున్నారు కనుక వందనాలు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీ కృపకై, నీ కనికరములకై, నీ యొక్క నీవు మమ్మల్ని ఆదరించిన విధానములకి వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఇలాంటి స్తుతి కూటములు ఎడతెగక మేము కొనసాగినట్లుగా సంఖ్యలోను ప్రభువా నాయన తండ్రి ఆత్మలోను వృద్ధి కలిగిన ఆయన మేము పాల్గొనడానికి సహాయం చేయమని, మా మధ్య సహవాసమును, ఐక్యతను, ప్రేమను ఎల్లప్పుడూ దయచేయమని అయ్యా. వాక్యం విత్తినటువంటి మీరు మాకు ఇచ్చినటువంటి ఈవి ప్రవక్త అపోస్తలుడు ఓఫురయ్య గారు ప్రభువా ఆయనకి సంపూర్ణ ఆరోగ్యము, బలమును, శక్తిని దయచేయండి. తల వెంట్రుకలు మొదలుకొని అర్కాల వరకు ప్రభువా నీ ఆత్మాభిషేకం, బలమును, శక్తిని కుమ్మరించండి. మీ దాసులకు ఉన్నటువంటి అన్ని అస్వస్థతలు యేసునామమున పొమ్మని ఆజ్ఞాపించును. మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభువా. నీ దాసునికి సంపూర్ణ స్వస్థనివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి నాయన. పక్షిరాజు యవ్వనమును ధరింపజేయండి దేవాని. దాసుని ఆటంకపరచాలని ప్రయోగింపబడుతున్న దురాత్మ దుష్ట ప్రభావ పాతాల శక్తులన్నింటినీ యేసునామమున పాతాళంలోనికి విసిరిగొట్టి సముద్రంలోనికి పొమ్మని ఆజ్ఞాపించు తండ్రి. మీరు దిగిరండి ప్రభు. వాటన్నిటిని తండ్రి తెంచివేయండి, బంధకములని తెంచివేయండి. మీరే కృప చూపి కనికరించండి నాయన. ఇక్కడ ఉన్నటువంటి ప్రభు మరి దైవదాసుని రామస్వామి అయ్య గారి మీద ప్రభు ఈ కృపను కుమ్మరించి మీ అభిషేకమును, మీ బలమును మీ ప్రభువాడి కుమారునికి దయచేసి చిత్తము యావత్తు నీ కుమారుని నెరవేర్చడానికి సహాయం చేయండి. కూడి ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని అయ్యా నీ కృపలో కనికంలో బలపరిచి భద్రపరచమని యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున బతిమాలుచు వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగత్ రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు సత్యస్వరూపి మనందరినీ సర్వసత్యంలో నడిపించడానికి దిగి వచ్చిన పరమ బోధకుడైన పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర నిరంతర సహవాసమును, ఆ దేవుడు అందించు దివ్యాదరణ సమయోచిత సహాయం మనకందరికీ సదా తోడై ఉండి దేవభక్తి సాధనలో ఉన్నతమైన శిఖరానికి నడిపించును గాక. Please like, subscribe and press the bell icon to get all the updates.